పౌలు గారు చేసిన పని ఏంటంటే తిమోతిని ఊరుకొని మరి తనతో పాటు కలుపుకున్నాడు, చేర్చుకున్నాడు. పౌలు గారి జీవితంలోనే ఒక అద్భుతమైన వ్యక్తిగా తిమోతి మిగిలిపోయాడు. ఒక నిజమైన కుమారుడిలాగా తనతో పాటు ఉన్నా కూడా తిమోతి వాళ్ళందరిలో కూడా శ్రేష్టమైన వ్యక్తిలాగా మిగిలిపోయాడు. తిమోతి గురించి ఎంత మంచి మాటలు చెప్తాడు. తిమోతి లాంటి వ్యక్తి లేడు. తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఇష్టపడతారు. అందరూ సొంత పనులు చేసుకుంటారు, కానీ తిమోతి దేవుని పని. పౌలు గారు రాసిన చివరి పత్రిక కూడా తిమోతికే రాశాడు. ఈరోజు మన జీవితంలో ఒక మంచి ఆత్మీయుడు దొరకడం, ఒక మంచి సేవకుడు దొరకడం, లైఫ్ లాంగ్ వాళ్ళతో మనం ట్రావెల్ చేయడం, వాళ్ళ ఆత్మీయ సంబంధమైన విషయాలు మనకు తెలియజేయడం, దానివల్ల ఎదగడం అనేది నిజంగా అదృష్టం. పౌలు గారితో పాటు తిమోతి లైఫ్ లాంగ్ ట్రావెల్ అయ్యాడు, చనిపోయేంత వరకు వెళ్ళాడు. వాళ్ళ బంధం విడదీయలేని బంధం అయిపోయింది. కొంతమంది ఆత్మీయుల సేవకులలా దొరకడం నిజంగా అదృష్టం.